హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం పాలిథిన్ కవర్ తీసుకొని దీని మీద మనం ఐ షేప్ అనమాట, అది కొంచెం మెరూన్ మిక్సింగ్ కలర్ లాంటిది అనమాట. మధ్యలో సిల్వర్ ఒక రౌండ్ చూసారు కదా, దానికి ఒకవైపు మాత్రమే రౌండ్, మొత్తం పువ్వులా కాకుండా ఒకవైపు మాత్రమే ఒక 5 కుందన్స్ అయితే అంటించాను. సో అలా దాంట్లో మళ్ళీ గ్యాప్స్ వచ్చాయి కదా, ఆ గ్యాప్స్లో ఏమో డ్రాప్ షేప్ అనమాట, కొంచెం ఇంకా డార్క్ కలరు డ్రాప్ షేప్ పేస్ట్ చేశాను B7000 గమ్తో. సో రెండు చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత అంటే కట్ చేసేయాలి. ఆరిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. ఒక 24 అవర్స్లో ఆరిపోద్ది. సో ఆ తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే సేమ్ గమ్తో మనకి వెనకాతల స్టడ్స్ ఉంటాయి కదండి, ఆ స్టడ్స్ అంటించేయడమే అంతే. చాలా అంటే చాలా ఈజీ. అంటించిన తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. ఈ లోపు వాడకూడదు, ఎందుకంటే అవి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. 24 అవర్స్ అయిపోతే మనకు ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ రింగ్స్ సెట్ చూద్దాం. ఇది కూడా సింపుల్గా ఉంది, బట్ ఎలిగెంట్గా ఉందన్నమాట. సో సేమ్ అలాగే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని నేనైతే స్క్వేర్ షేప్ 3D కుందన్స్ అలా అంటించానమాట. చూసారు కదా, స్క్వేర్ షేప్ వచ్చేలాగా అవి రెండు అనమాట, ఇయర్ రింగ్స్ రెండు అవి. సో దాన్ని సేమ్ ఆరిపోయిన తర్వాత కట్ చేసేస్తే చూసారు కదా, మనకి ఇలాగా మంచి బాక్సుల్లో వచ్చాయి షేప్స్. సో సేమ్ దానికి వెనకాతల స్టడ్స్ సేమ్ B7000 గమ్తో అంటించడమే. అంటించిన తర్వాత ఆరిపోయిన తర్వాత మళ్ళీ 24 అవర్స్ తర్వాత మనం చక్కగా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.